హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం బెండకాయతో ఎప్పుడు ఫ్రైలు లేదంటే పులుసులు పెడతారు కదండి. అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేశారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి. ఇంకా అడిగి మరీ తింటారు. దానికోసం ముందుగా బెండకాయలు ఇలాగా శుభ్రంగా వాష్ చేసేసుకుని ఈ సైజులో కట్ చేసుకుని ఉంచుకున్నానండి ముక్కల్ని. అదేవిధంగా ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు పెరుగులోనే వేసేస్తున్నానండి. ఉప్పు కర్రీకి సరిపడాని. అదేవిధంగా ఇందులో మీరు స్పైసీని బట్టి కారం వేసుకోండి. నేనైతే 1½ టేబుల్ స్పూన్ వేస్తున్నాను కారం అన్నది. ఇందులోనే గరం మసాలా కూడా 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి గరం మసాలా అన్నది. వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఈ పెరుగులో కలిసిపోవాలన్నమాట. అలాగే ఇందులో కొద్దిగా కసూరి మేతి కూడా వేస్తున్నానండి. మీకు టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ అదిని. కొద్దిగా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలండి. అందులో బాండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఆయిల్ అన్నది. కొంచెం ఎక్కువే పడుతుందన్నమాట. కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కలను వేసేసుకోవాలి నూనెలోని. ఒకసారి ఇవి బాగా వేగాలన్నమాట. మరీ ఎక్కువగా అక్కర్లేదండి. కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. కాస్త ఫ్రై చేసేసుకుందాం బెండకాయ ముక్కల్ని. ఒకసారి కలిపేసుకుందాం. కాస్త వేగిన తర్వాత ఇందులో లైట్‌గా కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నానండి. మనం పెరుగులో ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి మీరు. కొంచెం వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా. చూసారా ఇలా ఫ్రై అయినాయి కదండీ. ఇప్పుడు ఇంకా సరిపోతుంది ఇంకా. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ప్లేట్లోకి తీసేసుకుందాం పక్కకి. ఆయిల్ రాకుండా ఉత్తి ముక్కల్ని పక్కకు తీసేసుకోవాలి. చూసారా అన్నీ తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఈ ఆయిల్లోనే మిగిలినవి వేసేసుకుందాం అండి. ముందుగా కొద్దిగా సాజీరా వేసుకోవాలి. కొంచెం సాజీరా వేస్తున్నాను. అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకుందాం. కాస్త వేగాలన్నమాట కరివేపాకు అన్నది. ఒకసారి కాస్త వేగిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి వేస్తున్నానండి నేను. 4 పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. అవి కూడా వేసేసుకుని ఈ ఆనియన్ అన్నది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఉల్లిపాయ అన్నది కొంచెం బాగా వేగాలండి. అప్పటిదాకా వేయించేసుకుందాం. చూడండి వేగింది కదా ఆనియన్ అన్నది. ఈ కలర్లోకి వచ్చాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పెరుగులోని అన్నీని. ఆ పెరుగు వేసేసుకోవాలన్నమాట. ఇది వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారా అదే బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని వాటర్ వేసానండి. కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయనవసరం లేదు. ఒకసారి కలిపేసుకుందాం.
ఒక ఉడుకు ఉడకాలన్నమాట ఇది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ బెండకాయ ముక్కల్ని, వాటిని వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ బెండకాయకి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేంత వరకు కాసేపు ఉడికించేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఉడికిపోతుందండి. ఒక 5 నిమిషాల్లోని చూసారా, ఇలా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం వేస్తున్నానండి. మీకు పులుపు బాగుంటుందన్నమాట, వేసుకోవాలి. మీకు నిమ్మరసం లేదంటే కనుక కొద్దిగా చింతపండు రసం అన్న వేసుకోవచ్చు. మీరు పులుపు వేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. కొద్దిగా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయకూడదు. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇంకా దగ్గర పడిపోయిందండి, రెడీ అయిపోయింది బెండకాయ కూర అన్నది. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదరహో అనవలసింది ఎవరైనా సరే, అంత బాగుంటుందన్నమాట. మీకు పన్నీరు కర్రీ తిన్నట్టు అనిపిస్తుంది. బెండకాయ కూర తిన్నా కానీ పన్నీర్ టేస్ట్లో ఉంటుందన్నమాట. మనం పెరుగు వేసి చేసాం కదండి, చాలా బాగుంటుంది. బెండకాయ అంటే ఇష్టం లేదు అన్న వాళ్ళైనా సరే ఇంకా వేయించుకుని మరీ తింటారన్నమాట, అంత బాగుంటుంది. ఇది రైస్లోకే కాదండి, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నది. రైస్లోనన్నా తినచ్చు, లేదంటే చపాతీలోనన్నా తినచ్చు అన్నమాట. ఒకసారి మరి ఇలా ట్రై చేసేయండి. మరి ఎలా వచ్చిందన్నది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.